హాయ్ అండి, నమస్తే. మీకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒకడినైతే పరిచయం చేయబోతున్నాను. అంటే మీరు అందరూ 7వ క్లాస్లో ఉన్నప్పుడు మీరేం చేస్తుంటారు? నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాలా, చిరంజీవి సినిమాకి వెళ్ళాలా అనేటటువంటి కన్ఫ్యూజన్లో అయితే నేను ఉన్నాను. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తే క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలా, లేకపోతే బయటికి ఎక్కడికైనా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలా అనేటటువంటి కన్ఫ్యూజన్లో అయితే ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడు నేను పరిచయం చేయబడేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆల్రెడీ వ్యాకరణాన్ని, సంస్కృతాన్ని పూర్తి చేసుకుని కాశీలో అష్టావధానం చేసి తర్వాత రెండో అష్టావధానము ఇక్కడ కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి పల్లిపాలెం అనేటువంటి ఊర్లో అయితే అష్టావధానం చేసిన తర్వాత నాకైతే మతిపోయింది. బట్ ఇలాంటి ఒకళ్ళని మీకు మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంట్రో అయితే చేస్తున్నాను. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, జయలక్ష్మి. అలాగే వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి కలిసి అసలు అంటే ఈ చిన్న వయసులోనే ఇలాంటి అంటే అవధానం నేర్పించాలి, లేదంటే తెలుగు సంబంధించినటువంటి సాహిత్యాన్ని పరిచయం చేయలేనటువంటి అభిలాష వాళ్ళకి ఎందుకు కలిగింది, అసలు ఇంతవరకు వచ్చిన తర్వాత అసలు ఆ పాప యొక్క గోల్ ఏంటి, అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు అనేటటువంటి విషయాలతో తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే అండి. నీకైతే అంటే రూల్ ప్రకారం అయితే లోపల ఉన్న సరస్వతికి పెట్టచ్చు, కానీ వయసు ప్రకారం అయితే నేను నీకు పెట్టను. నమస్కారం. ఓకే, నీకు ఆశీస్సులు ఇవ్వాలంటే మళ్ళీ నా వయసు బయటపడిపోతుందేమో, ఎందుకు వచ్చింది కానీ. బట్ ఏదైనా కంగ్రాచులేషన్స్ అమ్మ. నేను చూశాను అష్టావధానం, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీరు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అంటే పిల్లల్ని చాలా వరకు అంటే సంగీతము సాహిత్యము చెప్తుంటారు, బట్ ఇలాంటి ఒక కష్టమైనటువంటి ప్రక్రియకి అంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చారంటే దాని వెనకాల ఖచ్చితంగా మీ శ్రమ కూడా ఉంటుంది. అందుకే మిమ్మల్ని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టడం అయితే జరిగింది. సో ముందుగా పాప దగ్గరికి వద్దాము. అమ్మా, యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేమంతా ఎడ్యుకేటెడ్సే, కానీ బట్ సంస్కృతానికి సంబంధించి ఇలిటరేట్స్, అంటే మేము అజ్ఞానులు. కాకపోతే ఇప్పుడు మీకు నమస్కారం అని చెప్పాలంటే మీకు సంస్కృతంలో ఏం చెప్పాలో నాకు తెలియదు. ఏమంటారు దాన్ని? నామ శ్లోకం చెప్పి ప్రారంభిస్తామండి. గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుషుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమస్తే అండి. నన్ను మామూలుగా ఇంటర్వ్యూకి ఆహ్వానించడానికి చాలా ధన్యవాదాలు. సో మీరు అడిగినట్టు మామూలుగా నాకు నమస్కారాల కంటే మీ ఆశీస్సులే కావాలి నాకు. మీ ఆశీర్వాదం ఇవ్వండి అనడానికి సంస్కృతంలో కృపయా భవతః ఆశీర్వచన దాస్యంతు ఇది అహం సంప్రార్థయే. నాకు ఒక ముక్క అర్థం కాలేదు, కానీ బాగా చెప్పింది. బాగుందమ్మా. అంటే నిజానికి అంటే పొగుడుతున్నాను లేకపోతే ఇంకోటి అని అనకూడదు, యాక్చువల్గా మొహం మీద పొగడకూడదు, కానీ నార్మల్గా చూస్తున్నప్పుడు చాలా పసితనం ఇంకా వేడినట్టుంటే ఎవరో చిన్నపిల్ల కూర్చుంది, అసలు ఈ అమ్మాయిని ఎందుకు ఇంత కూర్చోబెట్టి చేస్తున్నారు అని ఒక అనుమానం అయితే నాకు వచ్చింది. బట్ ఫస్ట్ ఎప్పుడైతే ఆ అమ్మాయి శ్లోకం స్టార్ట్ చేసిందో అప్పుడు నాకు ఆ లోపల ఉన్నటువంటి ఆ పవర్ ఎనర్జీ అంటే వేరేగా మారుతుంది అమ్మాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ ఇప్పుడు అంటే నేను మామూలుగా నిన్నే సూటిగా అడుగుతున్నాను. నిజానికి యాక్చువల్గా నీ వయసులో ఉన్న పిల్లలు టైం దొరికితే ఏదో ఆడుకుందాము లేకపోతే ఏదో అనుకుంటారు, బట్ నీకు ఒకవేళ టైం దొరికితే బట్ నువ్వేం చేస్తుంటావు అసలు? అంటేనండి, సో నాకు టైం దొరకడమే హార్డ్. బికాజ్ ఇంటికి వచ్చాక ఒకవేళ ఉంటే డాన్స్ క్లాస్ ఉంటుంది, మ్యూజిక్ మృదంగం ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కాకుండా టైం దొరికినప్పుడు అష్టావధానం ప్రాక్టీస్కి ఇవ్వాలి దాన్ని. సో ప్లస్ గ్రంథాలు. సో ఏమైనా ఫ్రీ టైం దొరికితే ఐ లైక్ రీడింగ్ ఇంగ్లీష్ నవెల్స్ అనమాట. సో అవి చదవడం కానీ, లేకపోతే ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ టీవీ చూడడం కానీ అలాంటి పనులు చేస్తూ ఉంటాయి ఫ్రీ టైంలో. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఏ చదువుతున్నావు? నేను ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాను. 7th క్లాస్ అంటే మీరు ఎక్కడ చదువుతున్నారు 7th క్లాస్? బెంగళూరులో గిరినగర్లో పూర్ణ ప్రమతి అని ఇట్స్ లైక్ అన్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ స్కూల్ అండి. సో అక్కడ ఇట్స్ సంస్కృతం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో అక్కడ సంస్కృతం మెయిన్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. సో నేను అక్కడ చదువుతున్నానండి. అంటే ఇంకోటి క్యూరియాసిటీ ఏం పెరిగిందంటే, నేను మార్నింగే ఏంటంటే నేను రాత్రంతా కూర్చుని నేనైతే ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాను, తర్వాత వీలైతే వెబ్ సిరీస్ పెట్టుకుని చూసిన తర్వాత 12 గంటలు పడుకుంటాను, పొద్దున్న 10 అయితే కానీ నేను లేవను యాక్చువల్లీ. అయినా కూడా నేను ఏదో పెద్ద పని చేస్తాను అనుకుంటుంటాను. బట్ నిన్ను చూసిన తర్వాత నాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు నువ్వు ఎన్ని గంటలు లేస్తావు పొద్దున్న? నేను 6 గంటలకి లేచే ప్రయత్నం చేస్తాను, కానీ లేచేది 6:30.
బోలే 6:30కి లేస్తున్నట్టు గ్రేట్. మరి అసలు ఈ ప్రాక్టీస్కి అంటే స్కూల్ టైం ఎంత, ఈ ప్రాక్టీస్కి నువ్వు కేటాయించే టైం ఎంత? అంటే ఒక నా లైక్ డైలీ ఇదిని బ్రీఫ్గా చెప్పాలంటే మార్నింగ్ నేను 6:30 మధ్యలో లేచి రెడీ అయ్యి ఆల్మోస్ట్ 7:15 స్కూల్ వ్యాన్ వస్తుంది. సో సో 1 hour వ్యాన్లో పోతుంది. 8:20 కల్లా స్కూల్లో ఉంటా. వ్యాన్లో ఐ ట్రై టు రీడ్ సమ్ బుక్స్ అండ్ స్టఫ్. తర్వాత సో స్కూల్ మార్నింగ్ 8:20 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. 3:30 తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ కార్లో 4:30 వరకు కూడా పోతుంది కార్లో. సో అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఏమైనా నాన్నగారు అమ్మతో కొంచెం చాటింగ్ ఏదైనా చేద్దామంటే అలాంటి టైం దొరుకుతుంది. తర్వాత ఇంటికి వచ్చాక ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ కానీ డాన్స్ కానీ మృదంగం కానీ ఉందంటే దానికి నేను వెళ్ళిపోతా క్లాస్కి రెడీ అయ్యి కొంచెం. లేకపోతే నేను అష్టావధానం ప్రాక్టీస్ చేసుకుని మిగతా ఏ డాన్స్ ఫామ్స్ నేర్చుకున్నానో మ్యూజిక్ అదంతా నేర్చుకున్నానో దానికి ప్రాక్టీస్ చేసుకుంటాను. తర్వాత ఒక 2 hours అష్టావధానం ప్రాక్టీస్ చేసి తర్వాత కొంచెం ఏదైనా గ్రంథాలు అలాంటివి ఏమైనా చదవాల్సి ఉంటే చదువుతాను. తర్వాత రాత్రి ఇంకా ఒక 8:30కి అలా భోజనం చేసి తర్వాత హోంవర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుని ఒక 9:30-10 మధ్యలో నేను నిద్రవుతానండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ అష్టావధానం దగ్గరకు వచ్చింది కాబట్టి తెలుగు సాహిత్యం అవ్వచ్చు, అష్టావధానం అవ్వచ్చు, అంటే ఇది ఎవరి ప్రెజర్ ఎక్కువగా ఉంది, అంటే ఎవరు ఇనిషియేటివ్ ఎక్కువగా ఉంది నీ మీద, అంటే అమ్మగారిదా నాన్నగారిదా? చెప్పాలంటే ఎవరిది ప్రెషర్ ఎక్కువ లేదండి. కానీ నాకు ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు 7th grade ఉండడం వల్ల ఐ హ్యావ్ అ టెండెన్సీ టు ఫర్గెట్ ఆల్ ఆఫ్ దిస్. సో టేప్ రికార్డర్ రిక్వైర్డ్ వెనకాల అమ్మ కానీ నాన్నగారు కానీ ఏదైనా పోరుతూ ఉంటే ఐ డూ ద వర్క్. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా రిలాక్సేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే షెడ్యూల్ అంతా ఫుల్ ప్యాక్గా ఉంది. పడుకునే వరకు అయితే అటు మృదంగం అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, అష్టావధానం ప్రాక్టీస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, అంతా ఫుల్ ప్యాక్గా ఉంది. మరి నువ్వు అంటే ఖాళీ టైంలో ఏదైనా దొరికితే రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తావు? రిలాక్స్ అవ్వడానికి ఐ ట్రై డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. తర్వాత ఏమైనా మామూలుగా నాకు రిలాక్సేషన్ అంటే పద్యాలు చెప్పడమే ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్. నాకు ఊరికే కూర్చుని పద్యాలు చెప్పడం కానీ లేకపోతే సో ఫ్రీ టైం దొరికినప్పుడు నాన్నగారి దగ్గర వెళ్ళి ఐ ఆస్క్ హిమ్ టు టెల్ మీ స్టోరీస్. సో అది అవధానానికి హెల్ప్ఫుల్గాను ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ గివ్ మీ బ్రేక్ ఫ్రమ్ మై రొటీన్ అనమాట. తర్వాత స్కూల్లో కూడా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు లేకపోతే పర్వదినాలు కావచ్చు తరచుగా ఆచరణ అవుతూ ఉంటాయి. సో ఐ టేక్ పార్ట్ ఇన్ దమ్ టు గెట్ అ బ్రేక్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. అంటే ఇప్పుడు ఈ పద్యాలు చెప్పేటప్పుడు అంటే తప్పులు వచ్చినా ఏమొచ్చినా అంటే ఇద్దరిలో ఎవరు గైడ్ చేస్తుంటారు? నాన్నగారు. సో ఆయన సంస్కృతం నేర్చుకున్నారండి నా కోసం. సో ఆయన నాకు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాశీలో మీరైతే అక్కడ అవధానం చేసావు నువ్వు, అంటే కాశీకి ఎలా వెళ్ళారు, అక్కడ వెళ్ళిన తర్వాత అవధానం చేసినటువంటి వాళ్ళు ఎవరు, అంటే చుట్టుపక్కల అష్టావధానంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ వచ్చినటువంటి ప్రశంసలు ఏంటి, అక్కడ విశేషాలు ఏంటి అసలు? సో ఒక 26th October 2025 ఈ ఇయర్ నా అష్టావధానం అయింది కాశీలో. సో అక్కడ ఆల్మోస్ట్ నాకు ఇట్ వాజ్ లైక్ అ డివైన్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. సో ఫస్ట్ వెళ్తూనే విమానంలో వెన్ ఐ సెట్ ఫుట్ ఇన్ కాశీ నాకు ఆల్మోస్ట్ విశ్వనాథుడు నాకు ఐ డి నాట్ సీ హిమ్ యాజ్ అ నార్మల్ శివుడి కింద కాకుండా ఒక ఇట్ వాజ్ మోర్ ఇవాగ విమానంలో వెళ్ళినప్పుడు యూ సీ ఆల్ దట్ ఒక మిస్టిక్ ఫీల్ వచ్చిందనమాట. సో అప్పుడు శ్లోకం వచ్చింది శార్దూలంలో. సో ఇట్స్ ఈశ్వరుణ్ణే పంచభూతాలకి నాథుడుగా పంచభూతాలకు అతీతుడిగా కింద స్తుతిస్తూ ఒక ఇది వచ్చిందనమాట అండి. ఒకసారి తప్పకుండా మా కోసం ఒకసారి. ఆకాశం తవ తామ్రకాంతి సుయుతం భాస్వజ్జటాజూటకం భాస్వజ్జటాజూటకం ఉచ్ఛ్వాసస్తవ వాయురగ్నిరపి త్వద్ధస్తం గతోస్तीश्वर త్వద్ధస్తం గతోస్तीश्वर ఆపస్త్వచ్చిరసాధృతః ఆపస్త్వచ్చిరసాధృతశ్చ ధరణిస్త్వత్పాదపూతా విభో నిత్యం మామవ పంచభూతగత భూతాతీత విశ్వేశ్వర భూతాతీత విశ్వేశ్వర. దాని అర్థం కూడా ఒకసారి చెప్తే. సో బేసిక్గా ఏంటంటే ఈశ్వరుణ్ణి పంచభూతాలకి నాథుడిగా కింద నేను ఇక్కడ వర్ణించే ప్రయత్నం చేశాను. సో ఫస్ట్ ఈ విమానంలో
వస్తుంటే నాకు ఆయన వ్యోమకేశుడు అంటారు కదా, సో ఆకాశం మొత్తం ఆయన జటాజూటం కింద, తామ్రకాంతులతో ఉన్న జటాజూటం కింద, తర్వాత ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వాయువు కింద, ఆయన మరి నటరాజస్వామిలో నటరాజస్వామికి చేతిలో అగ్ని ఉంటుంది కనుక ఆయన చేతిలో ఉన్నదే కాలాగ్ని కింద, తర్వాత గంగమ్మ ఆయన నెత్తి మీద ఉంటుంది కనుక ఆయన గంగధారి. సో ఆపహ అంటే నీరు ఇచ్చేది కూడా ఆయనే, ధరణి కూడా ఆయన నాట్యం ఆడే పుణ్యస్థలం కనుక కాశీ. సో ఇలాంటి పంచభూతాల్లో ఉన్నావు నువ్వు, కానీ పంచభూతాలకు అతీతుడు వాడివి కూడా నీవే, నన్ను రక్షించు అని విశ్వనాథుడికి ఒక ప్రార్థన అండి ఇది. అద్భుతం, అద్భుతం, బాగుంది. అంటే ఇక కాశీలో జరిగినటువంటి విశేషాలు అంటే అసలు ఎలాంటి ప్రశ్నలు, అంటే కష్టమైనటువంటి ప్రశ్నలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే అండి అవధానం అంటేనే కొంచెం కష్టమైన ప్రక్రియ అది, కానీ అమ్మవారు అయ్యవారు కలిపి జగద్గురువులు వాళ్ళ కృపతో నన్ను దాటించారు అంతే. సో బేసిక్గా నాకు ఏమనిపించిందంటే నేను అసలు అవధానం చేయలేదు, అమ్మవారు అయ్యవారు జగద్గురువులు కలిపి నా చేత చేయించుకున్నారు అనిపించిందండి ఆ రోజు. అంటే ఎందుకంటే సాక్షాత్తు శంకరాచార్యులు కూడా మండలమిష్ణుడితోటి అక్కడ వాళ్ళు చేశారు, దాన్ని సంవాదం చేశారు అక్కడ. సో అలాంటి పవిత్రమైనటువంటి చోట అష్టావధానం అది కూడా మొదటిసారి చేయడం అనేటటువంటి నిజంగా భగవత్ సంకల్పం అనుకోవాలి. బట్ అలాంటి దాంట్లో అంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఎంతమంది అక్కడ పాల్గొన్నారు, అంటే ఎవరెవరు ఆధ్వర్యంలో జరిగింది? సో అక్కడ సభాధ్యక్షులుగా మామూలుగా సంచాలకత్వం చేస్తూ మా గురువుగారు ధూళిపాడి మహదేవమణి గురువుగారు ఉన్నారు. తర్వాత అక్కడ సభాధ్యక్షులుగా కడిమెల్ల వరప్రసాద్ గురువు గారు ఉన్నారు, వారు సహస్రావధాని. తర్వాత నిషిద్ధాక్షర్ ఇచ్చిన వారు ఆముదాల మురళి గారని, వారు కూడా సహస్రావధాని శతావధాని. తర్వాత సమస్య ఇచ్చిన వారు అన్నపూర్ణమ్మ గారు, గురువు గారి భార్య, ఆవిడ కూడా సంస్కృతంలో సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ కింద చేశారు ఆవిడ. తర్వాత దత్తపది ఇచ్చింది కడిమెల్ల వారి ధర్మపత్ని ఆవిడ. తర్వాత వర్ణనాంశం ఇచ్చింది భాస్కర భట్ల వారు, వాళ్ళు కూడా మహాభారతం పారాయణ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, చాలా గొప్పవారు. తర్వాత న్యస్తాక్షరి ఇచ్చింది మా పురోహితులు శ్రీ ఇంద్రకంటి సూరిబాబు గురువు గారు. తర్వాత ఘంటావధానం నాన్నగారు ఇచ్చారు. తర్వాత అక్కడ దువ్వ జగన్నాథం గారు అని ఆయన అందరూ అలా తెలుసు కదా మరికి. సో జంఝాల జగన్నాథం గారని ఆయన కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కూతురు చంద్రకుమారి అన్న ఆవిడ నాకు వారగణన ఇచ్చారు. అప్రస్తుత ప్రసంగం ఆయన పేరు గుడివాక వారు నాకు అప్రస్తుత ప్రసంగం, గుడివాక శ్రీనివాస్ గారు నాకు అప్రస్తుతం అనమాట అండి. సో మామూలుగా తర్వాత ప్రేక్షకుల్లో కూడా నా అదృష్టం కొద్దీ గొప్ప గొప్ప వాళ్ళు అంటే రాధా మనోహర్ దాస్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి, తర్వాత గిరిధర్ మామిడి గారు వీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారండి. అద్భుతం, అద్భుతం. అంటే అక్కడ తెలుగు వచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టోటల్గా ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలో జరిగింది? సంస్కృతంలో జరిగిందండి. సంస్కృతంలో జరిగింది. అంటే ఇప్పుడు అవధానం అనేటువంటి ప్రక్రియ ఏంటి అనేటటువంటిది ఒక నాన్నగారిని అడుగుతాను, ఎందుకంటే దాన్ని చెప్పాలి అప్పుడే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం మర్చిపోయాను. అంటే మీ గురువుగారు ఎవరైతే, అంటే ఎవరు అవధాన ప్రక్రియ మీకు నేర్పించారు, మీ గురువుగారి గురించి ఒక 2 మాటలు. మా గురువుగారు నిజంగా కూడా కరుణా సాగరం అండి ఆయన చెప్పాలంటే. సో మామూలుగా అయితే నేను మామూలుగా 4వ ఏట నుంచి పద్యాలు రాస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా ఒక అరౌండ్ 700 పద్యాలు రాశాను, శ్లోకాలు రాశాను సంస్కృతంలో. సో నాన్నగారికి చాలా ఆసక్తి అయిన వల్ల సంస్కృతంలో నన్ను సంస్కృతం ట్రైనింగ్ ఇస్తూనే ఆయన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కానీ గురువు గారికి నేను ఒక అరౌండ్ 10 months క్రితం బంధువుల పెళ్ళిలో కలుసుకున్నానండి నేను. సో అమ్మ అప్పుడు పట్టుకెళ్ళి గురువుగారికి పాదాల మీద నన్ను పడేశారు అప్పుడు. సో ఆయన కాళ్ళు పట్టుకుని ఒక చిన్న శ్లోకం ఆయనకు సమర్పిస్తే ఆయన నిన్ను సంవత్సరంలో అష్టావధానాలు చేస్తారని అనుగ్రహించి నన్ను శిష్యురాగా స్వీకరించి నన్ను ధనిరాలని చేశారు. సో అప్పటి నుంచి నాకు ఆయన కష్టపడి, అంటే ఆయన లెవెల్ నుంచి నా లెవెల్ వరకు పాపం కిందకి దిగొచ్చి నా కోసం ఆయన బోల్డంత సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు రాత్రి కూడా కూర్చుని నాతో ఒక్కొక్క అంశాన్ని చేయించి చాలా ఇట్స్ అ వెరీ హార్డ్ టాస్క్ ఆయన చేసింది నాకు. ఆయన ఎక్కడ ఉంటారమ్మా? ఆయన ఉండేది రాజమండ్రి అండి. అంటే ఆయన రాజమండ్రిలో ఉంటారు, మీరేమో బెంగళూరులో ఉంటున్నారు, ఇది ఎలా సాధ్యమైంది? ఆన్లైన్ అండి. ఆన్లైన్లో రోజు ఆన్లైన్లో మీకు క్లాస్ చెప్పేవారు?
అంటే నా సౌభాగ్యం వల్ల గురువుగారికి అప్పుడు కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆయన. సో అప్పుడు ఆయనకి బాగా ఫ్రీ టైం దొరికినందువల్ల నాకు ఆయన చాలా బాగా శిక్షణ కూడా ఇవ్వగలిగారు. దానివల్లే నేను ఈరోజు అష్టావధానం చేయగలిగానంటే పూర్తిగా ఆయన ఇచ్చిన భిక్ష అండి అది. ఓకే, అంటే తెలుగు సాహిత్యము సంస్కృతి అనేది పక్కన పెడితే మామూలు స్కూలింగ్కి వస్తున్నాం, అంటే వీటిని పక్కన పెట్టేసి అంటే నీకు మామూలుగా ఏ సబ్జెక్ట్ ఇష్టము? నాకు ఐ లైక్ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్. సైన్స్, మ్యాథమెటిక్స్. అంటే ఇప్పుడు అష్టావధానం వాటికి సంబంధించి అంటే 2 గోల్స్ అడుగుతాను. ఒకటి ఏంటి, ఈ సాహిత్య రంగంలో ఏదైతే అష్టావధానం చేశారు కదా దీంట్లో ఏమైనా గోల్ ఉందా? పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు స్కూలింగ్ చేస్తున్నావు కదా, సైన్స్ మ్యాథ్స్ నీకు బాగా ఇంట్రెస్ట్, సో దీంట్లో ఏమవుదాం అనుకుంటున్నావు? అంటే ఇందులో ఏంటి, అందులో ఏంటి? అవధాన రంగంలో, సంస్కృత రంగంలో అయితే అమ్మవారు ఎక్కడి దాకా తీసుకెళ్ళి తలుచుకుంటే శతావధానమో సహస్రావధానమో ఎంతవరకు అంటే ఆవిడ ఎంతవరకు తీసుకెళ్ళే అంతవరకు కృషి చేసి అలాగా కొనసాగుదామని ఉంది నాకు. తర్వాత కావ్యాలు రాయడం అలాంటివి కూడా ప్రారంభిద్దామని ఆల్రెడీ ఒక చిన్న కావ్యం రాశాను, పిబరే రామరసం అని, రామాయణాన్ని ఒక 100 శ్లోకాల్లో. సో అలాగా తర్వాత ఈ మామూలు అంటే మన మోడర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే మ్యాథ్స్, ఇంగ్లీష్ అలా ఉన్నాయో వాటిల్లో కూడా నేను డాక్టర్ చదువుదాం అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే. తర్వాత మన ఇప్పుడు మా నాన్నగారి వైపు స్వగ్రామం చింతలూరు కావచ్చు, అమ్మగారి వైపు నిజమైన స్వగ్రామం ఇంజరం కావచ్చు. సో ఇలాంటి పల్లెటూళ్ళకి వెళ్ళి అక్కడ క్లినిక్ సెటప్ చేసుకుని అక్కడ సేవ చేయాలనుకుంటున్నానండి నేను. సో మొత్తానికి అటు వైద్య సేవ, ఇటు విజ్ఞాన సేవ, సో 2 చేద్దాం అనుకుంటున్నాను. మరి డాక్టర్ అంటే మరి కప్పలు, పాములు వీటన్నిటినీ మరి కొయ్యలేమో కదా, మరి అది చేయగలుగుతారా అనుకుంటున్నారా? అనుకున్నానండి, అమ్మవారు అనుగ్రహిస్తే. ఓకే, శుభం. అయితే అంటే నిన్ను పరీక్షించాలని కాదు, ఏదో నాకున్న చిన్న పరిజ్ఞానం కొద్దీ అంటే ప్రేక్షకులకి ఒక చిన్న విచిత్రమైనటువంటి అవధానంలో ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, అసలు ఆ ప్రశ్నకి స్పాంటేనిటీగా సమాధానం ఎలా చెప్తారో అనేటటువంటిది మీకు తెలియజెప్పడానికి ఈ యొక్క ప్రశ్న అయితే అడుగుతున్నాను. ఇందాక నేను ఏదో చూస్తుంటే యాక్చువల్గా నాకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఉంటాయి కదా, యాడ్ ఒకటి వచ్చింది. ఆ చూసిన వెంటనే నాకు ఒక ఫన్నీ ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆసు, రాణి, రాజు, జాకి. సో వీటికి సంబంధించి భాగవతంలో ఏదైనా ఒక ఘట్టం తీసుకుని ఈ అర్థాలు అంటే ఈ పదాలన్నీ దాంట్లో వచ్చేలాగా ఏదో ఒక సంస్కృత శ్లోకం మాకు చెప్పగలుగుతారా? ఆసు, రాజు, రాణి, జాకి. ఆసురార్చిత పాదాబ్జం, ఆసురార్చిత పాదాబ్జం, ఆసురార్చిత పాదాబ్జం, ఇంద్రాణీశ సహోదరం, ఆసురార్చిత పాదాబ్జం, ఇంద్రాణీశ సహోదరం. ప్రియం ఆసురార్చిత పాదాబ్జం, ఇంద్రాణీశ సహోదరం. ప్రియం శ్రీరాజుహావాజా, ప్రియం శ్రీరాజుహావాజా. ఆజా కీర్తయాశుతమచ్యుతం, కీర్తయాశుతమచ్యుతం. నాకైతే నేను చెప్పిన 4 పదాలు నువ్వు చేయి, మిగతా దానికి నాకు అర్థం కాలేదు. దాని యొక్క మీనింగ్ కూడా ఒకసారి. ఆసురార్చిత పాదాబ్జం అంటే ఆసురాహ నామ సురులు మొదలైన వాళ్ళు, అంటే దేవతలు మొదలైన వాళ్ళుచే నుతింపబడిన అంటే పూజింపబడిన పాదాలు కలవాడిని. ఇంద్రాణీశ సహోదరం, ఇంద్రాణి అంటే సచీదేవి, రాణి వచ్చింది అక్కడ. ఈ సచీదేవికి నాథుడు అంటే ఇంద్రుడు. సహోదరం ఆయనకి తల్లి అదే ఉపేంద్రుడు, ఆయనకి తల్లి అదితిదేవి, ఆయనకే వామనావతారం కింద జన్మించాడు కనుక ఉపేంద్రుడైన వామనుణ్ణి. ప్రియం శ్రీహి ఆజుహావ అజా శ్రీహి ప్రియం యం ఆజుహావ అంటే అజ అంటే పుట్టుకలు చావు లేనావిడ, అంటే పరబ్రహ్మతత్వం ఒక రకంగా అనుకోవచ్చు. అలాంటి అమ్మవారు శ్రీహి లక్ష్మీదేవి
ప్రియం ఆజుహావ, తన ప్రియుడు కింద నాచుడి కింద పిలుచుకుంది ఎవరినైతే. కీర్తయాశు తమచ్యుతం, జాకి వచ్చింది అక్కడ. ఆ అచ్యుతుణ్ణి ఎవరినైతే అమ్మవారు అలా పిలుచుకుందో ఆ అచ్యుతుణ్ణి కీర్తించండి అన్నది ఈ శ్లోకం యొక్క భావం అండి. కావాలంటే కనుక నేను ఇంకొక వామనావతారం 10 అవతారాలు కదా, ఇంకో 100 జన్మలు ఎత్తాలేము మాకు ఏదైతే అర్థం అవ్వాలంటే కనుక. చాలా బాగుందమ్మా, ఇప్పటికే మిమ్మల్ని చాలా పరీక్షించాము. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అమ్మగారు నాన్నగారిని కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. సో ఇప్పుడు జయలక్ష్మి తండ్రి గారు మైథిలీనాథ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఆ పాపలో ఉన్నటువంటి ఈ యొక్క విద్వత్తుని ఆయన ఎలా గుర్తించారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్తే అండి. సో ముందు అసలు మేము మీకు ప్రణామాలు అయితే చేయాలి, ఎందుకంటే చాలా చిన్న వయసులో అంటే చాలామంది చాలా రకాలుగా పిల్లల్ని ఇలా పెంచాలనుకుంటారు. కాకపోతే సాహిత్య రంగంలో తీసుకురావడమే కాదు, ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ తీసుకొచ్చారు అంటే కనుక ఈ పాప వెనకాల ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక సపోర్ట్ అయితే ఉందనేటువంటి విషయము నాకు కనబడుతుంది. ప్రతి పదం వెనకాల మీ యొక్క ఆ యొక్క కృషి కనబడుతూ ఉంది. అంటే మాకు అర్థం కాని సిచ్యువేషన్ అంటే అసలు అష్టావధానం అంటే ఏంటి అసలు? అంటే అష్టావధానం అన్నది మన స్పెసిఫిక్గా మన ఆంధ్ర వాళ్ళకి చాలా చిరపరిచితమైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది దానికి అభిమానులు ఉన్నారు. అలాగే మనకి వెంకటరామకృష్ణ కవులు, తిరుపతి వెంకటలు, కొప్పరపు కవులు ఇలాగ అష్టావధానం చేసిన వాళ్ళు పూర్వం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అష్టావధానం అనేది ఏంటంటే ముఖ్యంగా అట్ ది సేమ్ టైం ఒక 8 ప్రక్రియల్ని ప్యారల్గా నిర్వహించాలి. దీనికి ఒక మన ధారణా శక్తి, అలాగే ఒక మన ఫోకసింగ్ కెపాసిటీ, కంకరెంట్ థింగ్స్లో మనం వర్క్ చేయడం, అలాగే ఇవన్నీ ఎట్ ఏ టైం టెస్ట్ చేసి రకం అనమాట. ఉదాహరణకు తీసుకుంటే ఇంచుమించు ఒక 8 మంది పృచ్ఛకులు ఉంటారండి. అవధాని ఉంటారు, 8 మంది పృచ్ఛకులు ఉంటారు. ఈ 8 మందిలో ఒక ఆయన సమస్యను ఇస్తారు. ఆ సమస్య ఏంటంటే ఒకటి చూడడానికి ఇదేమిటి ఇలా ఉండదు కదా, ఇలా వ్యతిరేకంగా ఉన్న భావంతో ఉన్న సమస్య, అసాధ్యమైనటువంటి సమస్య ఇస్తారు. దాన్ని సమర్థిస్తూ అది పదం అలాగే ఉండాలి, దాని మీనింగ్ కరెక్ట్గా వచ్చేలాగా శ్లోకం చెప్పాలి. కానీ శ్లోకం మొత్తం ఎట్ ఏ టైం చెప్పడానికి వీలేదు. సో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ పాదం ఒకటి చెప్పాలి. తర్వాత ఇంకొక ఆయన సెకండ్ ఆయన ఏం చేస్తారంటే నిషిద్ధాక్షర అంటారు. ఆయన ఏదో ఒక అంశం ఇస్తారు, ఒక వృత్తం ఇస్తారు, ఈ వృత్తంలో ఈ అంశాన్ని వర్ణించండి అని చెప్పి మీరు ఒక పదం ఒక అక్షరం చెప్పేటప్పటికి నెక్స్ట్ ఈ అక్షరం నిషేధం అంటారు. మీరు రాముణ్ణి వర్ణించమంటారు, మీరు శ్రీరామానందానికి శ్రీ అన్నారు అనుకోండి, నెక్స్ట్ రా నిషేధం అంటారు. అప్పుడు రా చెప్పడానికి లేదు, ఇంకోటి ఏదో చెప్పుకోవాలి మీరు. ప్లస్ అలాగని చెప్పి వెనక్కి వెళ్ళి మార్చుకుందుకు ఉండదు. సో ఇలాగా ఆ పదం అంతా పూర్తి చేయాలి. అది ఒక లైను. తర్వాత దత్తపద అంటారు. దత్తపద అంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా ఏదో ఒక అసంబద్ధమైన 4 పదాలు కానీ అలాంటివి ఏవో ఇచ్చి దీన్ని అన్వయిస్తూ ఫలానా వృత్తంలో కానీ ఈ అర్థం వచ్చేలాగా, ఉదాహరణకి ఇప్పుడు రాజు రాణి జాకి వీటితోటి భాగవతార్థంలో మీరు చెప్పమన్నారు, ఇలాగ సమర్థిస్తూ చెప్పాల్సిందని దత్తపది అంటారు. ఇది ఒక లైన్ చెప్పాలి. తర్వాత న్యస్తాక్షరైన ఒకటి ఉందండి. న్యస్తాక్షరం అంటే ఏంటంటే వాళ్ళు వృత్తం ఇచ్చి ఈ పాదంలో ఈ ఫలానా 1వ పాదంలో 1వ అక్షరం మా రావాలి, 2వ పాదంలో 8వ అక్షరం సా రావాలి, ఇలా ఏదో స్పెసిఫికేషన్స్ ఇస్తారు. ఇచ్చి ఈ ఫలానా వృత్తం ఒక శార్దూలంలో కానీ లేకపోతే మత్తేభంలో కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన దాడికి అంశం కూడా ఇస్తారు. శ్రీరాముని వర్ణించు, లేకపోతే ఇప్పుడు సమకాలీన పరిస్థితిలో ఉన్నది ఏదో ఒకటి వర్ణించు, అలా అడుగుతారు. అదొక లైన్ చెప్పాలి. ఇలా చెప్తుంటే మధ్యలో ఒక ఆయన మనకి ఈ ఏకాగ్రతను డిస్టర్బ్ చేయడానికి అప్రస్తుత ప్రసంగం అని ఒక ఆయన ఉంటారు. ఆయన అంటే వీటికి సంబంధం లేకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి ఏవో ఒక ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. సో ఆయన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఆయన్ని ఆయనకి సమాధానం చెప్తూ ఉండాలి. అలాగే వారగణనం ఇవి ధారణ ప్రక్రియలండి. ఇది కాకుండా వారగణనం ఒకటి ఉంటుంది. అంటే ఏదో ఒక ర్యాండమ్గా ఇది కాకుండా వర్ణన అని ఇంకొక అంశం ఉంది. అది కూడా ఒక వర్ణనాంశం ఇచ్చి ఏదో హేమంత్ ఋతుని వర్ణించండి, లేకపోతే మన ఈ సినిమాలో ఫలానా హీరోయిన్ పాత్రని వర్ణించండి, ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చే అంశాన్ని వాళ్ళ ఫలానా శ్లోకంలో ఫలానా ఛందస్సులో వర్ణించండి అంటారు. అదొక లైన్ చెప్పాలి. ఈ లోపల అప్రస్తుత ప్రసంగం నడుస్తూ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మన ధూళిపాళ మహాదేవమణి గురువు గారే కనిపెట్టినటువంటి ఘంటావధానం అన్న ఒకటి ఉంది. అదేంటంటే ఒక ప్లేట్ మీద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో చప్పుడు చేస్తే ఆ వర్డ్ ఏంటన్నది వీళ్ళు చెప్పాలి. అదొక విద్య అండి. ఆయన కనిపెట్టింది ఆయనే, అది కూడా నేర్పించారు. అదొక అంశం కింద తీసుకుంటారు వీళ్ళు. సో ఇలాగ 8 అంశాలు తీసుకుని మధ్యలో వారగణనం ఒకటి ఉంటుంది. వారగణనం తీసుకోవచ్చు, లేకపోతే ఆసువుగా ఒక శ్లోకం చెప్పమనొచ్చు, అది చెప్తూ ఉండాలి.
ప్లస్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వచ్చి రెండో పాదం చెప్తూ ఉండాలి, మూడవ రౌండ్, నాలుగవ రౌండ్. ఇదంతా పూర్తి చేయడం ఒక ఎత్తు. అయిన తర్వాత చివరిలో ధారణ అనే ప్రక్రియ ఉంటుంది. అదేంటంటే మొత్తం ఇవన్నీ ఫస్ట్ నుంచి ఈ 5 శ్లోకాలు 4 పాదాలు 4 రౌండ్లు ఏమేమిటి చెప్పిందో అదంతా తిరిగి మళ్ళీ అప్పచెప్పాలి. అంచేత మన ఈయన ఎవరు గరికపాటి వారు చెప్తున్నట్టుగా అష్టావధానం అంటే 2 అండి, అప్పటికప్పుడు చెప్పడం, అప్పచెప్పడం, ఈ 2 అంటారు ఆయన. అలాగా ఇది అంటే టూకీగా అష్టావధానం అంటే ఇదండి. అంటే జనరల్గా మీరేం చేస్తారు? అంటే నేను వృత్తిపరంగా నేను హెచ్సిఎల్ టెక్నాలజీస్లో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాను నేను. అది నా వృత్తి. నేను గత 30 సంవత్సరాలుగా బెంగళూరులో స్థిరపడ్డాను. కాకపోతే మేము ఇక్కడ వాళ్ళమే, చింతలూరు మా ఊరు. చింతలూరు స్వస్థలం. ఇంకోటి ఏంటంటే మామూలుగా చిన్నపిల్లలు అంటే యాక్చువల్గా అమ్మాయిలు అయితే తండ్రికి కొంచెం దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళమంటేనే ఏడుస్తారు. అలాంటిది మీరేమో వ్యాకరణం అంటున్నారు, సంస్కృతం అంటున్నారు, అవధానం అంటున్నారు. బట్ ఈవిడ ఏమైనా అప్పుడప్పుడు పేచీ పెట్టడము, నాకు డిమాండ్లు ఏమైనా ఉంటాయా? అయ్యా అంటే మీరు అవధానం చూసి 24/7 అలాగే ఉంటుందని అనుకోవద్దు, అన్ని యాంగిల్స్ ఉంటాయి. బట్ షీఈ్ అ వెరీ పొలైట్ కిడ్ టు బీ ఫ్రాంక్. అంటే జనరల్గా చూసుకుంటే అది మా అదృష్టం. ఉంటాయండి చిన్నపిల్లలు కదా, తను చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది. అంటే ఎప్పుడు మన కెమెరాలో ముందర అష్టావధానం చూసినట్టుగానే ఉండదు. బట్ అన్ని రకాలు ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం అంటే ఒకటండి, 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన వివేకానంద స్వామి చెప్పినట్టు ఏ చైల్డ్ బోర్న్ వితౌట్ ఏ ప్రేయర్ విల్ బీ ఏ కర్స్ అపాన్ ద సొసైటీ అంటారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని కనడం అన్నది మన ధర్మబద్ధంగా మన పరంపరని ముందరకు తీసుకెళ్ళడం కోసం, అందుకనే గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాం కూడా. అంచేత ఇట్ హ్యాస్ టు బీ ఏ ప్రొడక్ట్ అవుట్ ఆఫ్ అవర్ ప్రేయర్. మా అదృష్టం కొద్దీ మాకు అది ఒక బేస్ అయితే ఉంది. స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. మన కంచి కామకోటి పీఠాధీశ్వరులు విజయేంద్ర సరస్వతి స్వామివారి, మేము అంటే సంతాన విషయంలో కొంచెం కష్టాల్లో ఉన్న టైంలో మేము కంచి అమ్మవారి గుడికి మేము భక్తులం వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటిది ఒక టైంలో చాలా కష్టాల్లో ఉన్న టైంలో మేమేం అడిగేవాళ్ళం కదా, అంటే వారు సన్యాసులు వారి దగ్గరికి వెళ్ళి మన ప్రపంచ విషయాలు చెప్పడం ఏంటన్న ఉద్దేశం నాకు ఉండేది. కానీ ఒకరోజు మేము నిజంగా అంత కష్టాల్లో ఉన్న టైంలో ఆయన పిలిచి మేము మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడు మా వివరాలు కనుక్కుని తర్వాత మీరు ఫలానా ఇలా ఉండండి, ఇలాంటివి చేయండి అవి చెప్పేవారు. మేము అవి పాటించాం మా గురువుగా తీసుకొని. ఆ తర్వాత అమ్మాయి పుట్టిన తర్వాత పేరు కూడా వారే అనుగ్రహించారు, జయలక్ష్మి అని. అది ఒక బేస్. డెఫినెట్గా వీ హ్యావ్ దట్ బ్యాకింగ్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామీజీ అండ్ గాడెస్. ఇందాక పాప చెప్తూ యాక్చువల్గా సంస్కృతం యాక్చువల్గా ముందు మీరు నేర్చుకుని చెప్పారు ఆ సంగతి. అంటే ఒకటి చైల్డ్ సైకాలజీ మీకు బహుశా తెలిసే ఉంటుంది. ఎందుకంటే అంటే నా అనుభవం మీద నేను చదివి కాస్త లేకపోతే అనుభవం మీద నేర్చుకున్నది ఏంటంటే, పిల్లల చేత ఒకటి ఏమైనా చేయించాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాల్సిందే అది, లేకపోతే దెర్ ఈజ్ నో సెకండ్ ప్రొసీజర్. మీరు పిల్లవాడి చేత ఒక సంధ్యావందనం చేయించాలంటే ఫస్ట్ మీరు పంచికట్టు కూర్చొని సంధ్యావందనం చేస్తే వాడు చేస్తాడు. మనం పేపర్ చదువుకుంటే ఒరే నువ్వు 5ంటికి లేవాలి సంధ్యావందనం చేయరా అంటే భయపడి 1-2 రోజులు చేస్తే చేయొచ్చు, కాకపోతే వాడు మనస్ఫూర్తిగా చేయడు, ఆ తర్వాత పారిపోతాడు. సో అది తెలుసున్న ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు కూడా నా స్వార్థం, నాకు సంస్కృతం అంటే ఇష్టం అండి బేసిక్గా. అంటే చిన్నప్పుడు అది నిజంగా మా నాన్నగారు నేర్పిద్దాం అనుకున్నప్పుడు మా నాన్నగారు నరసింహదేవ ఉమామహేశ్వర శాస్త్రి గారని, ఆయన మధునాపంత సత్యనారాయణ శాస్త్రి గారి శిష్యులు. ఆయన చాలా తెలుగులో కావ్యాలు రాశారు, చాలా గొప్ప పండితులు ఆయన చిన్నప్పుడు మొదలుపెట్టి నాకు సంస్కృతం నేర్పిద్దాం అనుకున్నప్పుడు నాకంత ఇంట్రెస్ట్. ఇంకొకటి ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన భాష నేర్చుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగు మనం మాట్లాడతాం, చదువు వ్యాకరణం నేర్చుకుని మనం మాట్లాడడం. అలాగే చదువు రానివాడు కూడా తెలుగు బయట మామూలుగానే మాట్లాడతాడు. కానీ సంస్కృతానికి వచ్చేటప్పుడు జనరల్గా మన వే ఆఫ్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే వాటి చేత ఈ బట్టి పట్టించడం, ఇదేంటి శబ్దాలు బట్టి పట్టించడం, అమర కోసం చెప్పించడం, అలా కాకుండా దీన్ని కూడా మనం ఒక నార్మల్ లాంగ్వేజ్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందీ నేర్చుకోవాలంటే హిందీ సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, దానివల్ల డెవలప్ అవుతుంది. అలాగే సంస్కృతంలో కూడా మీకు వచ్చినా రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేస్తూ, ఇప్పుడు ఈరోజు రేపట్లో సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ ఉంది, అవి ఆ కంటెంట్ ఫాలో అవుతూ వింటూ అలా ఉంటుంటే సో ఆటోమేటిక్గా యూ విల్ డెవలప్ ఇట్ యాజ్ ఏ లాంగ్వేజ్. అది భాష మీద మీకు కొంత పట్టు వచ్చిన తర్వాత కావస్తే మీకు ఇంట్రెస్ట్ని బట్టి వ్యాకరణం, దానిలోని అంశాలు, ఛందస్సు ఇవన్నీ వేరేగా నేర్చుకోవచ్చు.
బట్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దిస్. సంస్కృతంలో ఏదో సీరియల్ కూడా వచ్చేది, వార్తలు వచ్చేవి. అందుచేత అది నాకు తర్వాత ప్రాక్టికల్గా అర్థమైంది నా అనుభవం మీద. సో ఆ పొరపాటు అంతా చేయకుండా నేను ఫస్ట్ చాలా వెతికిన అదృష్టం కొద్దీ ఒక మంచి స్కూల్ దొరికింది అక్కడ, పూర్ణప్రమతి అని. అది ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ స్కూల్. అంటే నార్మల్ సిలబస్తో పాటు సంస్కృతం మీద కూడా చాలా ఫోకస్ ఉంటుంది అక్కడ. ఆ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల డెఫినెట్గా షీ గాట్ ఏ బేస్ ఇన్ సాంస్క్రిట్ తనకు వచ్చింది అక్కడ. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను కూడా నేర్చుకుని బోల్డ్ ఇంటర్నెట్లో ఎప్పుడైనా నాకు ఖాళీ ఉన్నప్పుడు భవతః నామకిం భవత్యాహ నామకిం ఇలాగ నేను సిగ్గుపడకుండా దాంతో మాట్లాడుతూ అది వెక్కిరిస్తున్నా. ఇట్స్ అ ఫన్ ఆల్సో ఎట్ ది సేమ్ టైం. అంటే అదే పిచ్చి ఇద్దరికి ఉంటే కనుక దెర్ ఇస్ నో ఇష్యూస్ ఈ మధ్యన. తర్వాత అలాగే మా ఆవిడ కిరణ్మయి కూడా ఫర్ ఎగ్జాంపుల్ తనకి శ్లోకాలు నేర్పాలనుకోండి, తనకే అర్థమైంది. తను కూర్చోబెట్టి నేర్చుకుని కాదు, ఫస్ట్ తను నేర్చుకుని ఇంకా అది దాంతో కూడా ఉన్నప్పుడల్లా ఇంకా అది ఒక టేప్ రికార్డర్ కింద అది చదువుతూ ఉండేది అనమాట. ఒక సౌందర్య లహరి శ్లోకాలు కానీ లేకపోతే వేరే శ్లోకాలు కానీ చదువుతూ ఉండేది. అలాగే దానికి చిన్నప్పటి నుంచే ఈ బేస్, ఈ అట్మాస్ఫియర్ ఇంట్లో క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే, అంటే దాని గురించి మేము పెద్ద కష్టపడింది ఏం లేదు, బట్ మాకు కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది దాని ముందర చేస్తూ ఉంటే షీ పిక్డ్ అప్. గూటి చిలక పలుకు పలుకుతుంది కథ ఎంత వచ్చినా కానీ బట్ లోపల వాళ్ళకు కూడా సహజంగా ఉండడం వల్ల. ఆ టైంలో ఏంటంటే ఒక అరౌండ్ 4 years ఆఫ్ ఏజ్లో తను ఏదో ఒక అర్జునుడి మీద ఒక శ్లోకం చెప్పడం, అంటే ఛందస్సులో దోషాలు ఉండొచ్చు దాంట్లో. మా ఆవిడ దాన్ని చూసి మా నాన్నగారికి చూపించింది అనమాట. అప్పుడు మేము పాండమిక్ టైంలో నాకు ఒక 2 కాదా ఇంతకు ముందర ఒకసారి మా నాన్నగారికి చూపిస్తే ఆయన బాగుందమ్మా, ఇది అనుష్టుప్లో చెప్పింది బాగుంది, శ్లోకం చందోబద్ధంగానే ఉంది అన్నారు. సో వీ గాట్ కాన్ఫిడెన్స్, దీనికి ఏదో ఇది ఉందని చెప్పి ఇంకా అది మెల్లగా నేను ఇంటర్నెట్లో ఈ ఛందస్సుల లక్షణాలు తెలుసుకుంటూ, వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళ స్కూల్లో టీచర్లని వాళ్ళని అడుగుతూ, మా నాన్నగారిని అడుగుతూ ఒక్కొక్క ఛందస్సు శిఖరిణి వృత్త లక్షణం ఏమిటి, దాని టేబుల్ గీయడం, ఇది గణాలు అంటే ఏంటి దగ్గర నుంచి మొదలుపెట్టి దానికి చెప్తే షీ పిక్డ్ అప్. ఫస్ట్ 1 or 2 times బ్లాక్ బోర్డ్ మీద అనుష్ఠుప్ శ్లోకం గురువులకు రోజు స్నానం చేసే ముందర దాన్ని ఒకసారి చూడడం, రెడీ అవడం మళ్ళీ. సో ఆ ప్రిపరేషన్ అంతా చేయడం వల్ల షీ పిక్డ్ ఇట్ అప్ అండి. ఒక్కొక్క డిఫరెంట్ ఛందస్సులు నేర్చుకుని దాంట్లో శ్లోకాలు రాస్తూ, భాష మీద తనకు ఆల్రెడీ కొంత బేస్ వచ్చింది కాబట్టి షీ ఎక్సెల్డ్ ఇన్ దట్. ప్లస్ తర్వాత మాకు ఇంకో అదృష్టం ఏంటంటే, ఈ జర్నీలో భాగంగా మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు కదా రాజమండ్రి, ఆయన బెంగళూరులో మా బంధువుల ఇంటికి శృంగేరి వెళ్తూ వస్తున్నప్పుడల్లా ఎప్పుడైనా వస్తూ ఉండేవారు. ఆ టైంలో అంటే వీళ్ళ పెద్దనాన్నగారి అబ్బాయి రామారావు అని వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు. ఆ టైంలో వాళ్ళు పిలిస్తే మేము వెళ్తూ ఉండడం, ఆయన్ని కలవడం, ఆయన దీన్ని చూసి దీని సంస్కృతం చూసి చాలా ముచ్చటపడ్డారు. చిన్నపిల్ల కదా, అంటే గొప్పవాళ్ళు ఎలా ఉంటారు అన్నదానికి ఉదాహరణ, వాళ్ళ స్థాయికి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి చాలా సరదాగా మాట్లాడుతూ, ఎప్పుడు ఫోన్ చేసినా విసుక్కోకుండా అమ్మ బాగుందమ్మా, లేకపోతే ఇది ఇలా కాదు అలా మార్చు, ఇలా చెప్తూ ఆయన కూడా చాలా వాత్సల్యంగా ఆశీర్వదిస్తూ వచ్చారు. సో అదొక మాకు చాలా ప్లస్ పాయింట్. అంటే ఇప్పుడు 4 fathers నుంచి కొన్ని వస్తుంటాయి అంటారు, బట్ అలాగే మీ ముందు తరాలు అక్కడ కూడా ఎవరైనా ఉన్నారా లాస్ట్? అంటే మా నాన్నగారు అంటే మాది మా నాన్నగారి వైపు చూసుకుంటే, మా నాన్నగారి ముత్తాత గారు నరసింహదేవర వెంకటశాస్త్రి గారు అని ఆయన విచిత్ర రామాయణాన్ని రాశారండి ఆయన తెలుగులో, అది ఆయన కవి. తర్వాత మా నాన్నగారు స్వయంగా చెప్పాను కదా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి శిష్యులు. ఆయన ఈ శంకరాచార్యుల వారి అనేక స్తోత్రాలని తెలుగించారు, తెలుగు పద్య కావ్యాలుగా రాశారు. అలాగే వాల్మీకి రామాయణంలో సుందరకాండని సుందర వానరాయణం అని యథా వాల్మీకియం తెలుగులోకి అన్ని కందపద్యాలతోటి ఒక శ్లోకానికి ఒక పద్యం వచ్చేటట్టుగా మొత్తం అంతా రాశారు. అలా చాలా కావ్యాలు రాశారండి ఆయన. సో కాకపోతే ఆయన తెలుగులో రాశారంతా, ఆయన తెలుగులో పండితులు. సో ఆ కొంత నేపథ్యం అయితే కుటుంబంలో ఉంది. అంటే ఇందాక పాపనే అడిగాను అసలు గోల్ ఏంటమ్మని, ఇదంటే నేను డాక్టర్ అవుతానన్నారు. అలాగే ఇందులో అయితే కనుక అవధాన ప్రక్రియలో ఎవరికి వెళ్తాను అంటే మీరు అసలు మామూలుగా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? బేసిక్గా ఏంటంటే అండి, నాకు ఇంకొకటి, నాకు వృత్తి ప్రవృత్తి వేరే. అంటే నా ప్రవృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే కాదు. సో బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అప్పుడు ఏంటంటే మనకి చూసిందంతా ఇది ఏదో చేస్తే మనం అమెరికా వెళ్ళిపోవచ్చు, లేకపోతే డబ్బులు సంపాదించవచ్చు, ఇలాంటివేవో ఒక ఇది ఉంటుంది కదా, దాని కొద్దీ ఇటువైపు ఆకర్షింపబడి వచ్చాము. ప్లస్ ఆ టైంలో మనకు అంత ఎక్స్పోజర్ కూడా, అంటే పెద్దవాళ్ళని అనడం కాదు, నాకు ఎక్స్పోజర్ అంత లేదు. ఏదో డిగ్రీ చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్ చేయాలి, లేదా డాక్టర్ చేయాలి, ఇవే అన్న స్ట్రీమ్లో థింకింగ్ ఉంది మాకు.
నాకు ఒకసారి ఉద్యోగంలో ఒక 10-15 ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు అనిపించింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ లైఫ్. మన వాళ్ళు ఎంతో కనిపెట్టి అనుభవంతో ఎలా ప్రశాంతంగా ఉండాలని చెప్పితే దాన్ని మొత్తం నాశనం చేసుకుని కింద మీద పడి పరిగెట్టి నానా పెంట చేసుకుని జీవితాన్ని డబ్బులు అయితే సంపాదిస్తున్నాం. ఆ డబ్బులు వీ లాస్ట్ అవర్ వాల్యుబుల్ టైమ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్ కూడా. అంటే ఏదైనా ఆర్గ్యూ చేయొచ్చు మీరు, అంటే డబ్బులు ఉంటేనే కానీ ఇవన్నీ కదా అనొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ పీస్ ఆఫ్ మైండ్ కానీ ఆర్ యూ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఆర్ యూ గెటింగ్ క్వాలిటీ టైమ్ ఫర్ వాట్ యూ వాంటెడ్ టు డూ అన్నది. సో అది నాకు అర్థమైన తర్వాత నేను ఏమనుకున్నా అంటే నాకు అదృష్టం కొద్దీ మా ఆవిడ కూడా దానికి ఒప్పుకొని మైండ్ సెట్ ఉన్నది దొరికింది నాకు. ఒకవేళ ఎందుకంటే ఇద్దరిలో ఒక అభిప్రాయం లేకపోతే దట్ ఆల్సో విల్ గో ఫర్ ఎ టాస్, అంతే కదా. సో అంచేత నేనేమనుకున్నా అంటే ఓకే తనకి ఇది చదవాలి అది చదవాలి, ఎందుకంటే అండి గోల్ అన్నది షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఎక్స్పోజర్ని బట్టి. సో తనకి ఎక్స్పోజర్ ఇద్దాం మనం. నా స్వార్థం ఏంటంటే నా సంస్కృతం ఇష్టం, మన సంస్కృతి పరంపర ఇవన్నీ ఇష్టం కాబట్టి ఆ బేస్ క్రియేట్ చేద్దాము. తనకు ఫుల్ ఎక్స్పోజర్ ఇద్దాం 10th క్లాస్ వరకు. సో బై దట్ టైమ్ షీ కెన్ డిసైడ్ వాట్ షీ వాంటెడ్ టు డూ. సో చిన్నప్పుడు లేదు ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అనేది, అది ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అనేది, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటుంది. సో షీ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ ఆల్ దీస్ 3 థింగ్స్. నేను ఫస్ట్ సైంటిస్ట్ అయ్యి డాక్టర్లో ఒక ఏరియా తీసి సైంటిస్ట్ అయ్యి ప్రైమ్ మినిస్టర్, ఇట్స్ ఆల్ ఓకే. షీ ఆల్సో విల్ గెట్ మెచ్యూరిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. కాకపోతే లెట్ మీ గివ్ హెర్ ఎక్స్పోజర్ అన్నది మా ఇద్దరి అభిప్రాయం అండి. సో బై దట్ టైమ్ వాట్ ఎవర్ షీ లెర్న్స్ ఇట్ ఈస్ ఓకే. నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద గోల్, ద ప్రాసెస్ ఆల్సో షుడ్ బి ఎంజాయ్డ్ అన్నది నా ఉద్దేశం. సో దట్స్ వాట్ వీఆర్ సపోర్టింగ్ అండి. కూడా చిన్నప్పుడు జేమ్స్ బాండ్ అవుదాం అనుకునేవాడిని సినిమాలన్నీ చూసేసి. సో ఇక అమ్మగారి దగ్గరికి వద్దాము. సో జయలక్ష్మి అమ్మగారు కిరణ్మయ్య గారు అయితే ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి అడుగుదాము. యాక్చువల్గా అయితే మాకైతే ఒక పెద్ద అవధానంలాగా అయితే ఆవిడ కనబడుతున్నారు కానీ బట్ అంటే అసలు ఏంటి అసలు ఈవిడ అంటే మీరు ఆయన 4వ క్లాస్లోనే పద్యాలు రాయడం అనేటిని గమనించా అన్నారు. మీరు అసలు ఎప్పుడు గమనించారు పాపలో ఈ టాలెంట్ ఉందని? యాక్చువల్గా తను చాలా సరదా ఎంజాయ్ చేసే పిల్ల, ఏదైనా ఎంజాయ్ చేస్తుంది. చాలా పసితనం అయితే చాలా ఉంది. ఆ 7 ఏళ్ల పిల్ల ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే తనకేంటంటే ఆయన మొదటి నుంచి మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నవి చెప్తూ ఉండడం మూలాన్ని సో సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. మేమే ఉన్నప్పుడు మా ఇంట్లో హాయిగా 24 గంటలు డ్యాన్స్ చేస్తూనే నడుస్తూ నా వెనకాల తిరుగుతూ వంటింట్లో అమ్మ నేను కుక్ చేయనా ఇది చేయనా అంటూ చాలా ఆనందిస్తూ ఉండే పిల్ల. సో ఎప్పుడు ఇలాగా అంత బుద్ధిమంతురాల్లో అయితే ఉండదు. తర్వాత మీరు చెప్పినట్టు నాన్న కూచి. అదే 4వ క్లాస్లో గమనించాము పద్యాలు రాయడం అన్నారు. అంటే మీరు ఎప్పుడు గమనించారు అసలు? యాక్చువల్గా తను నాకేంటంటే ఇంట్లో శ్లోకాలు గమనించిందే అమ్మ. తను ఆడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. చిన్న చిన్న బొమ్మలు అవి పెడుతూ అమ్మ నాన్నగారు కూడా అక్కడ సోఫాలో కూర్చుంటూ 24/7 తన్ని చూస్తూ ఉండేవారు నాకు సహాయం కోసం అన్నట్టుగా. నాకు ఒక అలవాటు ఏంటంటే సౌందర్యలహరిలో శివే శృంగారాద్ర అన్న శ్లోకాన్ని అలా 24 గంటలు తలుచుకుంటూ ఉండడం అన్నది నాకు ఒక అలవాటు. సో అలా చదువుతూ ఉండేదాన్ని నేను. ఇది అక్కడ హాల్లో ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు సడన్గా ఇది కారు ఇలా టీవీ స్టాండ్ మీద నడుపుతూ శివే శృంగారాద్ర అంటూ చదివేస్తోంది. అట్లీస్ట్ 2.5 ఇయర్స్ ఉంటాయేమో అప్పుడు. ఇదేంటంటే మొత్తం శ్లోకం చక్కగా చెప్పేస్తోంది. ఓహో నేను అక్కడ ఏదో చదువుకుంటూ ఉన్నాను రోజుని, ఇది వింటోంది. సో ఇది అది గ్రహిస్తోంది అని చెప్పి అక్కడి నుంచి నేను దానికేమి స్పెసిఫిక్గా కూర్చోబెట్టి చెప్పే వయసు కాదు. సో నేను ఇంకో శ్లోకాలు రోజు చదవడం మొదలెట్టాను. నా వంట చేసుకునే టైంలో నేను చదువుతూ ఉంటే మొత్తం ఇంచుమించుగా సౌందర్యలహరిలో మ్యాక్సిమం 30-40 శ్లోకాలు తను పట్టేసింది. తర్వాత స్కూల్ కూడా చాలా అంటే అది స్కూల్ అన్నది ఆయన డెసిషన్. ఎందుకంటే రెగ్యులర్ స్కూల్స్ వద్దు, డిఫరెంట్ స్కూల్స్ కోసం వెతకడంతో అంతా అమ్మవారి అనుగ్రహంతోనే నడుస్తోంది. ఎందుకంటే ప్రయత్నం చేసిన అమ్మదయ ఉంటేనే అన్నీ ఉండేది. సో మా పెద్దవాళ్ళ పుణ్యం మా మీద ఇలా ప్రసరించిందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక సంకల్పం చేస్తే దానికి తోడవ్వాల్సింది అదే అని చేత సంకల్పం మేము చేసాం, ఆవిడ అనుగ్రహించింది. సో అలాంటి ఒక స్కూల్ పూర్ణప్రగతి స్కూల్ దొరికింది. అక్కడ బాగా వాళ్ళ సంస్కృతం బేసిక్గా కమ్యూనికేషన్. తర్వాత చిన్నపిల్లలకి చాలా 3 ఏళ్ళకి మనం జాయిన్ చేస్తే నిత్య పారాయణ శ్లోకాలు పొద్దున్న లేవగానే మనం కరాగ్రే చదువుకుంటాము. తర్వాత అమ్మవారి కాలు కింద పెట్టేటప్పుడు సముద్రవస్తనేదేవి. సో ఒక 50-60 వరకు శ్లోకాలు వాళ్ళు పిల్లలకి నేర్పడం, ఓన్లీ చెప్పడమే పారాయణ రోజు ఒక అరగంట చెప్పేయడం.
అలాంటివన్నీ అక్కడ ఉండేది. సో అక్కడ శ్లోకాలు వినడం, ఇక్కడ ఇంట్లోనూ నేను చదవడం, దానికి మరి ఏం పట్టుకుందో మనకు తెలియదు. దానిలో ఉన్నది తను గ్రాస్ప్ చేసి, అంటే ఇప్పుడు వారు యాక్చువల్గా ఏంటంటే పాపకి చెప్పాలంటే ముందు సంస్కృతం అనేటటువంటిది వారు నేర్చుకుని యాక్చువల్గా చెప్పారన్నారు. సో అంటే ఈ ట్రైనింగ్లో భాగంగా మీరు కూడా ఏమైనా స్టడీ చేశారా అంటే పాపకి చెప్పడానికి? నేను భాషాపరంగా ఏం స్టడీ చేయలేదండి యాక్చువల్గా. కాకపోతే నేను చేసింది ఏంటంటే తనలో భక్తిని పెంచాలని నేను ప్రయత్నించాను. తను స్కూల్కి పంపేటప్పుడు చిన్నపిల్ల కదా, నాకు ఎందుకో వదలడం చాలా కష్టం. 3 ఏళ్ల పిల్లని మనం ఏంటి అని కూడా నేను వెళ్ళేదాన్ని. సో స్కూల్ వాళ్ళు మీరు మ్యాథ్స్ అవి బాగా చెప్తున్నారు, పిల్లని ఇంత చక్కగా గైడ్ చేస్తున్నారు, మీరు రావాలి టీచర్ కింద. సో నా స్వార్థంతోనే నేను స్కూల్లో టీచర్గా ఒక 6 ఇయర్స్ అంటే పిల్లని వదులుకోవడం అంటే దూరంగా ఉండడం ఇష్టం లేక నాకు మ్యాథ్స్ టీచర్గా అక్కడ జాయిన్ అయ్యాను స్కూల్లో. ఇద్దరం కలిసి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం స్కూల్లో. వస్తున్నప్పుడు దానికి కథ చెప్పమ్మా కథ అంటే నేను పరమాచార్య వైభవం నడిచే దేవుడు అందులోంచి ఇన్సిడెంట్స్నే నేను చిన్న ఇన్సిడెంట్స్ వాటిని కథ కింద రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెప్పడం. అంటే కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి ఓకే అదే కథ మాకు, వేరే ఏం కాదు. సో రోజు కథ చెప్పడం, సౌందర్యహరిలో శ్లోకాలకి అర్థం సామ్వేదం షణ్ముఖ శర్మ గారిది అవి వచ్చాయి, చదివి చూసి వాటిని అది కథ కింద చెప్పడం. సుబ్రహ్మణ్య స్వామి ఇలా విశాఖేంద్రోపేంద్ర వాళ్ళు ఇలా వచ్చారట, అమ్మవారు తాంబూలం పెట్టింది, మేము కూడా మా అమ్మ దగ్గర తమ్మి పెట్టమ్మా అని తినేవాళ్ళం చిన్నప్పుడు. సో ఇలా దానికి అంటే ఆకర్షణీయంగా ఉండేలాగా చెప్పేదాన్ని రోజు. సో ఇవన్నిటితో దానికి ఏమంటే అది భక్తి కూడా అమ్మవారితో ఏమనివ్వండి, భగవంతుడు ఏ రూపంలో ఉన్న కనెక్షన్ పెంచుకుంది తను. ఆయన కూడా రోజు రాత్రి 8:30 ఆ టైంకి వచ్చాక కొంచెం పని చేసుకోవడం కోసం ఆయనకి అప్పచెప్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని ధ్రువ చరిత్ర, రామాయణం ఇలాంటి కథలన్నీ చెప్తూ ఉండేవారు. సో ఇప్పుడు ధ్రువ చరిత్ర వినడం కానీ హరిశ్చంద్రుడు ఏదైనా వింటే ఓహో మనం సత్యమే చెప్పాలి, ధర్మమే చేయాలి అన్నవి ఆ పసి వయసులో దానికి నాటుకున్నాయి. అట్ ద సేమ్ టైం నేను ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తుంటే ఓహో ధర్మం ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది అన్నది దానికి బాగా అర్థమైంది. సో ఇప్పుడు అబద్ధం చెప్పమన్నా స్కూల్లో కూడా ఎప్పుడు అబద్ధం చెప్పొద్దాను. నువ్వు ఎందుకు రాలేదమ్మా అంటే నాకు లేవాలనిపించలేదు టీచర్ అనే చెప్తుంది. వేరే వాళ్ళు అయితే ఏదైనా రీజన్ చెప్తారు. సో ఎందుకు హోంవర్క్ చేయలేదు అంటే నాకు చాలా అలసట ఇలా అంతే తప్ప టీచర్ నుంచి తప్పించుకోవడం కోసం అబద్ధం కూడా చెప్పదు. సో అవన్నీ తనకి భగవద్ అనుగ్రహంగా వచ్చాయనే భావిస్తాను నేను. సో ఖచ్చితంగా నా అభిప్రాయం ఏంటంటే మన ప్రయత్నం మనం ఏ రంగంలో ఉన్నా మన ప్రయత్నంతో పాటు ఉపాసన ఉండొచ్చు, భగవంతుడిది కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం. అంచేత గురువుగా ఈయన చెప్పినట్టుగా స్వామీజీ అనుగ్రహంతోనే ఆయన ప్రసాదించిన భిక్ష అది. అదొకటి నిన్న యాక్చువల్గా అక్కడ స్టేజ్ మీద మాట్లాడుతూ ఎవరో విధుశేఖర సరస్వతి గారు ఏదో ఇచ్చి బాణీ కట్టమన్నారు అని చెప్పి ఏదో చెప్పారు, అది ఏంటండి అది? విశాఖర భారతి తీర్థస్వామి కాదు, అది మన కంచి విజయేంద్ర సరస్వతి స్వామి వారే. దాని శ్లోకాలకి చాలా బాగున్నాయి, నువ్వు రికార్డ్ చెయ్యి అని చెప్పారనమాట. అన్ని శంకర సాహిత్యాన్ని రికార్డ్ చెయ్యి మనం ఫర్దర్గా అందిద్దాము అని అన్నారు. ఇంకా అది చెయ్యాలి, స్టార్ట్ చేయాలి. అంటే ఇది యాక్చువల్గా అవధానం కాకుండా సంగీతం దానికి సంబంధించి కూడా అంటే తను సంగీతం నేర్చుకుంటుంది. సంగీతం, డ్యాన్స్, మృదంగం 3 తన ఇంట్రెస్ట్. మేమేమి కంపెల్ చేసినది కాదు. డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందని అడిగింది 4-5 ఇయర్స్. అప్పుడు తీసుకెళ్తే వాళ్ళకి 6 నేర్పుతాం అన్నారు. తను డ్యాన్స్కి వెళ్ళింది. కాకపోతే అక్కడ అది ఫ్యామిలీ మొత్తం వాళ్ళు మ్యూజిక్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారు, అల్లుడు, కూతురు శ్రీలత నిక్షిత్ అని ఆవిడ చాలా గొప్ప విద్వాంసరాలు. వాళ్ళకి దగ్గర జాయిన్ అవ్వడంతో ఫస్ట్ డ్యాన్స్ డే అయింది. ఆ తర్వాత అందరూ పాట పాడుతుంటే నేను వోకల్ నేర్చుకుంటానంది. తర్వాత ఆయన మృదంగం చూసి మృదంగానికి వెళ్ళింది. నీ ఇష్టం అమ్మ, మేము ఇది అంటే ఈ టార్గెట్స్ ఏం పెట్టాం తనకి. క్లాస్కి వెళ్తుంది, మళ్ళీ క్లాస్ నుంచి వస్తుంది, ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకుంటుంది అని. కాకపోతే తను ఏంటంటే ఒకదాని నుంచి ఇంకో దానికి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతూనే దాన్ని ఒక ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు ఒకటే చదివితే బోరు. కాకపోతే బయటికి వెళ్ళి ఆడుకుందాం అనిపించినప్పుడు డ్యాన్స్ చేసుకుంటుంది, ఎవరిని కోపం వచ్చినప్పుడు వాయించుకుంటుంది. సో ఈ రకంగా ఆ సబ్జెక్ట్స్ నుంచే తను రిలాక్స్ కూడా అవుతూ ఉంటుంది. సో అది మా అదృష్టం అని అనుకోవాలంతే, భగవంతుడు ప్రసాదించి. అంటే జనరల్గా మీ ఇంట్లో పాప కాబట్టి మీ కళ ముందు అంటే తన కోపం అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, అన్నీ మీరు చూస్తుంటారు. బట్ ఒక్కసారి ఇక్కడ ఉన్న అమ్మాయి అక్కడ కూర్చుని ఒక కుర్చీలో అష్టావధానాల ప్రక్రియ చేస్తున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఈ అమ్మాయి అని అనిపిస్తుంది అసలు మీకు? తెలుసు కనుక అంటే చేస్తుంది అని తెలుసు, కానీ అందుకే నేను చాలా టెన్షన్ పడతాను.
ఖచ్చితంగా నాకు కాకపోతే ఆ టైంలో ఇంకేంటంటే ఒకటే అనుకుంటాను, నీదే భారం తల్లి అనే కూర్చుంటాను. ఎందుకంటే మనం చేయగలిగింది మనం చేసాం, స్టేజ్ వరకు పంపించగలం, ఆ తర్వాత ఆవిడదే భారం కదండి. కాకపోతే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో నేను అమ్మవారిని తలుచుకుంటూ కూర్చుని ఉంటాను. అంటే చిన్నపిల్ల కదా, గమ్మున అటు ఇటు చూస్తే డిస్ట్రాక్ట్ అవుతుందేమో, ధారణ మర్చిపోతుందేమో అని భయం ఉంటుంది నాకు. అంతకు మించి వేరే ఇంకేం లేదు, చెప్పేస్తుంది. చివరి వచ్చేసరికి అది భయం. కానీ ఇప్పుడు 2-3 చూశాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే ఫస్ట్ టైం కాశీలో జరిగినప్పుడు అంటే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అది నాకైతే విశ్వేశ్వర అనుగ్రహం తప్ప ఇంకొకటి ఏం లేదండి. చెప్పారు గురువుగారు అనుగ్రహంగా ఏడాది లోపల చేయిస్తానమ్మా అన్నారు. చేద్దాం, రాజమండ్రిలో ఎక్కడో చేయిస్తారు గురువుగారు అని అనుకున్నాను తప్ప కాశీలో ఎవరికీ దొరకనటువంటి అదృష్టం విశ్వనాథుడి ప్రాంగణంలో, అది కూడా దిగ్గజాలు మొత్తం అందరూ పృచ్ఛకులుగా కూర్చుని, అది చాలా అదృష్టం. జగన్నాథం గారు చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు, అందులో మాకు అవకాశం దొరకడం ఆ విశ్వేశ్వరుడి కృప, అన్నపూర్ణమ్మ, విశాలాక్షి దయ అంతే. అంటే ఇప్పుడు వారైతే యాక్చువల్గా పాప డాక్టర్ అయ్యేదనుకుంటుంది కానీ బట్ తను ఏమవ్వాలని డిసైడ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే మీరేమని చేయాలనుకుంటున్నారు? అంటే ఇలా అయితే బాగుంటుంది ఈ అమ్మాయి నెక్స్ట్ అనేటట్టు మీకు ఏమైనా ఉందా? నాకు అలా ఏం లేదండి. అంటే తను ఏం చేస్తుందో దాన్ని ఎంజాయ్ చేయాలి. కాకపోతే మనం కొంతవరకు గైడ్ చేయగలం తప్ప, ఎందుకంటే మా అమ్మ నన్ను చిన్నప్పుడు బాగా చదువుకో అని చెప్పేది. చెప్పినంత మాత్రాన్ని అది తలకెక్కుతుందని నాకైతే నమ్మకం లేదు. ఏదో అప్పుడు అమ్మ చెప్తుందిలే అని అనిపిస్తుంది. సో తనకి ఏది చేయాలంటే అది చేయిస్తేనే అందులో తను ఉన్నతమైన శిఖరాలు అధిరోహించగలదు తప్ప మనం ఇది అది అని చెప్తే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం కదా. తనకు ప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా. ఒకటి చెప్తాను, ఏం చేస్తావో దానిలో బెస్ట్ చేయి. నువ్వు ఇది చేస్తాను అది చేస్తాను ఒకటి తీసుకో, చేసిన దాంట్లో ఖచ్చితంగా 100% అచీవ్ చేయాలి. దానికోసం మనం 100% టైం ఇవ్వాలి. ఓకే. అంటే జనరల్గా ఏమైనా సినిమాలు అలాంటివి ఏమైనా చూస్తారా లేదా వాటికి దూరం? సినిమాలు చూడడం యాక్చువల్గా నాకు ఆయనకి కూడా ఇంట్రెస్ట్ లేదు. పాప పుట్టక ముందు కూడా మేమే పెద్ద సినిమాలకి ఎప్పుడు వెళ్ళిన వాళ్ళం కాదు, తక్కువ సినిమాలు. ఎందుకంటే మా అటు అమ్మా నాన్న ఇటు అమ్మా నాన్న కూడా సినిమాలు చూసేవాళ్ళు కాదు. సో ఏదో ఏడాదికి 1-2 తప్ప అంతే రెగ్యులర్గా అయింది. తనకు కూడా చూపించలేదు. ఇప్పటికి 4-5 ఏమన్నా చూసిందేమో. ఏం చూసామంటే రీసెంట్ సినిమా ఏంటంటే బాహుబలి అంటుంది, లేదంటే మాయాబజార్ అంటుంది. అంటే టోటల్గా టీవీ అవన్నీ కూడా ఇంచుమించు మొబైల్ కానీ చూస్తుంది. టీవీ చూస్తుందండి. బుక్స్ ఇంగ్లీష్, జిరోనిమో స్టిల్టన్, అమరచిత్ర కదా చాలా ఎక్కువ చదువుతుంది. టైం ఇచ్చామంటే చాలా రీడింగ్ హ్యాబిట్ తనకి మొదటి నుంచి. అది కూడా నెమ్మదిగా ఈయన ఫస్ట్లో అలవాటు చేశారు. అది తనకి ఒక వ్యసనం అయిపోయింది రీడింగ్ అన్నది. సో చదువుతుంటే ఇంగ్లీష్ నవల్స్ ఎక్కువ చదువుతుంది. టీవీ కూడా ఇస్తే 24/7 చేస్తుంది. కానీ నేను ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తాం, నువ్వు చెయ్యి 1 hour. తర్వాత టీవీ అడగడంలో అప్పుడు కూడా మాడుగుల నాగఫణి శర్మ గారు ఒక 4 episodes చేశారు అవధానం గురించి. అది కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావించాలి. మాకు అవధానం గురించి ఏం తెలియదు. అంటే తను అలా తీసుకెళ్దామని ఏమీ ప్రత్యేకించి డిసైడ్ అవ్వలేదు. ఒక 3-4 అది వచ్చిన కొత్తలో యాక్చువల్గా ఫ్రీ టైంలో అమ్మ టీవీ చూద్దాం అది ఇది అన్నప్పుడు నేను అది 5th or 4th టైంలో ఒకసారి ఇది పెట్టాను, చూద్దాం అమ్మ ఇది బాగుంటుంది ఫన్. అంటే ఇప్పుడు మీరు చూడండి ఆసు ఇది చెప్పారు, అది మనం కథ కింద వాళ్ళకి చెప్తే ఓ అవునా ఇది ఉందా, ఇది ఒక ఆశ్చర్యంగా వింటారు. ఎప్పుడూ కూడా పిల్లలకి ఆర్డినరీ విషయంలో ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి, ఎక్స్ట్రాడినరీలో ఆర్డినరీ అంటే చెప్తేనే వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది. ఆ రకంగా చెప్పడంతో అదేదో ఉంది అంటే కొంత బేస్ ఉంది కదా, సంస్కృతం, ఈ సాహిత్యం, కథలు, పురాణాలు చెప్పడంతో అది చాలా ఇంట్రెస్ట్గా వింది తను. అది ఆయన చెప్పినట్టు ఒక పాఠం కింద కూడా ఉపయోగించింది. కాకపోతే అప్పుడు మేము ఆ దృష్టితో అవధాన రంగానికి వస్తుందని అనుకోలేదు. దానికి సబ్జెక్ట్ తెలుస్తుంది, మన కల్చరు అంతా ఇది ఒకటి ఉంది అని చెప్పి నేను వినిపించాను. అది కూడా బాగా ఉపయోగించింది. ఆయన చెప్పిన శ్లోకాలు కొన్ని అయితే పద్యాలు ఏదో కంఠస్థం కూడా చేసింది. సో అలా ఒకటి గరికపాటి నరసింహారావు గారివి అవన్నీ కొంచెం వినిపించడం అది కొంచెం చేసేవాళ్ళం. మా అదృష్టవశాత్తు అది పూర్తిగా ఇప్పుడు అదే అవధాన రంగంలోకి వచ్చింది. ధూళిపాళ మహాదేవమణి గారి శిష్యురాలుగా స్వీకరించి చాలా వాత్సల్యం, అది చెప్పింది కరుణాసం అని. నిజమండి, చాలా అది నిజంగా మా అదృష్టం. అది ఆయన మాకు మహాదేవుడే. ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు చూసుకుంటే ఎక్కువ అంటే టీవీయే కాదు మొబైల్ అడిక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. అలాంటిది ఇస్తే చక్కగా మీరు పెట్టే రీల్స్ అన్నీ చూస్తుంది. అంటే దాని అన్నింటికి కూడా అంటే నేను పూర్తిగా నో చెప్పను. అంటే ప్రతిదానికి టైం ఒక రిస్ట్రిక్ట్ పెట్టుకో, నీ దాన్ని నువ్వు ప్లాన్ చేసుకో.
ఒక 20 మినిట్స్ చూడు, మొబైల్ చూస్తావా, టీవీ చూస్తావా చూడు. సో వాటిల్లో ఏం చేస్తాం, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు వస్తాయి, మనం కొంచెం డైవర్ట్ చేస్తే అదే ఫోన్ ఇచ్చి నువ్వు రాధా మనోహర్ దాస్ గారివి చూస్తుంది. అది కూడా పిల్లలకు సరదాగా ఉంటాయండి, ఎంజాయ్ చేస్తారు. గుంటూరు సింహాచల శాస్త్రి గారిది ఇలా అవన్నీ హరికథ వింటుంది. సో అలాంటివి వింటూ వాటిల్లో జోక్స్ని తను ఎంజాయ్ చేస్తుంది. మనం ఎంతసేపు పిచ్చి పిచ్చివేవో చూపించి ఆ పిచ్చి జోక్స్ ఎంజాయ్ చేసే బదులు ఇవి చాలా మనకు ఉపయోగం. సో ఆ రకంగా మేము ఇవ్వడం కాకపోతే అక్కడ రెస్ట్రిక్షన్ ఉంటుంది. బాగుందమ్మా. సో అదండి, అంటే ఈ ఇంటర్వ్యూ మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే, అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీవీ అడిక్షన్ అవ్వచ్చు, మొబైల్ అడిక్షన్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి మాధ్యమాలు ఉండిపోతే ఎలా అవుతారనేటట్టు మీరు ఆల్రెడీ ప్రత్యక్షంగా చూస్తున్నారు. కానీ తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి ఇలాంటి రంగాల్లో ప్రోత్సహిస్తే వాళ్ళు ఎలాంటి శిఖరాలకు చేరతారు అనేటటువంటి దానికైతే ఈ పాప ఖచ్చితంగా ఒక మంచి ఉదాహరణ అని అయితే మనమైతే చెప్పచ్చు. అంతేకాకుండా అమ్మ, అంటే మీరు ఇందాక ఆశీర్వాదం అన్నారు, ఆశీర్వాదం ఇచ్చేంత పెద్దవాడిని అవునా కదా నాకు తెలియదు. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఈ అష్టావధానము, శతావధానము, సహస్రావధానమే కాకుండా శతసహస్రావధానం కూడా నువ్వు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా విద్య, వైద్యం ఈ రంగాల్లో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నువ్వేమైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా అయ్యి మరొకసారి ప్రపంచానికి ఇలా చూపిస్తూ బాగా ఉన్నత శిఖరాలకు వెళ్ళిన తర్వాత కూడా నన్ను మర్చిపోకుండా అప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కోరుకోవడం కాదు, మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తున్నాను. మనకు ఆధారం కూడా ఉంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మా ప్రేక్షకులకి ఇలాంటి మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.